కూడా పక్కనే ఉన్న మదనపేట మార్కెట్లో నుంచి తనకి అగరబత్తీలు కానీ పూజా సామాగ్రి అంతా కూడా లోపల వెళ్తుంది. మరి ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అనే విషయం కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా వాళ్ళ సిస్టర్ వచ్చినప్పటికీ కూడా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తనకి ఇచ్చేయడం, అదే కాకుండా ఎవరితో మాట్లాడకండి, మీరు గప్చిప్ ఉండండి, ఎవరికి ఏది చెప్పినా కూడా సమాధానం ఇవ్వకండి, ముఖ్యంగా మీడియాతోని అస్సలకే మాట్లాడొద్దు అంటూ కూడా ఇలా వాళ్ళ సోదరిని మరి వాళ్ళ తండ్రిని కూడా హెచ్చరించిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే జైలు నుంచి ఎప్పటికీ బయటికి రావాలి, ఎప్పుడెప్పుడు రావాలంటూ కూడా అఘోరి ఎదురు చూస్తుంది. అదే కాకుండా సేమ్ అదే ఏమాత్రం తన డైలీ బిహేవియర్ ఎలా అయితే బయట ఆరోగ్యంట్గా ఉంటుందో, ఎలా అయితే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందో, ఏమాత్రం ఈ 25 డేస్లో కొంచెం కూడా తన ప్రవర్తన చేంజ్ అవ్వలేదు. ఇంకా మోర్ అగ్రెషన్తోని మోర్ పగతో రగిలిపోతుందంటూ కూడా సమాచారం వస్తుంది. ఏదైతే మీడియా నా గురించి తప్పుగా చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి అఘోరితోని నీ గురించి ఇలా టెలికాస్ట్ చేస్తున్నారు, ఇలా బయట జరుగుతుంది, ఇంత డబ్బులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలిసిపోయింది అన్నట్టు ఇలా మాట్లాడిన తర్వాత అఘోరి మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను, నేను బయటకు వచ్చిన తర్వాత ప్రతి మీడియా హంతు నేను చూస్తాను, ప్రతి ఒక్కరు ఎవరైతే నా గురించి చెప్పారో వాళ్ళందరూ హంతు తేలుస్తానంటూ కూడా ఇలా మాట్లాడడం, అదే కాకుండా మళ్ళీ పూజలు చేసుకోవడం, సేమ్ బయట నుంచి ఉన్న సామాన్లు అంతా కూడా పూజా సామాగ్రి అంతా కూడా లోపలికి వెళ్తుందంటూ కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికీ అదే కాకుండా తనని ప్రత్యేక బ్యారెట్లో ఉంచారు. ఏదైతే యూటీ నంబర్ 1212 అనే స్పెషల్ బ్యారెట్లో తనని ఎవరితో మాట్లాడనివ్వకుండా, ఎవరిని డిస్ట్రాక్ట్ చేయకుండా ప్రత్యేక బ్యారెట్లో ప్రతి నిమిషం తనని మానిటర్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా తను ప్రతి మూమెంట్ మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరితోనన్నా మాట్లాడుతుందా, ఎవరికైనా హాని కలిగిస్తుందా, ప్రయత్నాలు చేస్తోంది. ఎస్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే అఘోరి బెయిల్ కోసం తన 100% ఎఫర్ట్ పెడుతుంది. అదే కాకుండా రాజేష్ అన్న వ్యక్తితో ములాఖాత్కి మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ములాఖాత్కి మీట్ అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది. రాజేష్ అన్న వ్యక్తి కూడా అఘోరిని ఎప్పుడెప్పుడు బయటికి తీసుకురావాలి అని కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా పలువురు లాయర్స్తో, పెద్ద లాయర్స్తో, ఎవరైతే తనకు తెలిసిన వ్యక్తులు, బిజినెస్ మ్యాన్కి సంబంధించిన లాయర్స్ ఉన్నారో వీళ్ళందరితో కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోక్సో కేసులో కూడా మళ్ళీ ఒక్కసారి అఘోరి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అఘోరి వల్ల చాలా న్యూసెన్స్ అవ్వడమే కానీ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం, ఇదే కాకుండా కమ్యూనల్ ఇష్యూస్ కూడా తెరపైకి తెస్తుంది. కాబట్టి మరొకసారి పీటీ వారెంట్ ద్వారా తనని మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పోక్సో కేసు ఇటీవలనే మళ్ళీ అంటే అఘోరి మీద కేసు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మైనర్ బాలికను కూడా వేధించింది, అనేక సార్లు తన మీకు మెసేజ్లు చేయడం, చాట్లు చేయడం, ఇదంతా కూడా ఈ రాయబారాలంతా కూడా నడిపించింది అఘోరి అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అదే కాకుండా వర్షిణిని కల్పించాలంటూ కూడా సూపరింటెండెంట్తో మాట్లాడడము, అదే కాకుండా తనని మంచిగా చేసుకోవడము, తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, తనకి నచ్చ చెప్పడం, నేను వర్షిణిని కలవాలనుకుంటున్నాను, వర్షిణితో మాట్లాడనివ్వండి, ఒక్కసారి ములాఖాత్కి పిలవండి అంటూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అదే కాకుండా పుష్టిగా తింటున్నప్పటికీ కూడా నాకు డ్రై ఫ్రూట్స్ కావాలి అంటూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అదే కాకుండా నాకు సౌకర్యాలు లేవు, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు పిల్లో కావాలి, ఇటువంటివన్నీ కూడా లగ్జరీస్ కోరుకుంటుందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే 25 డేస్ అయినప్పటికీ కూడా తన బిహేవియర్లో ఏమాత్రం చేంజ్ లేకపోవడం, అదే ఆరోగెన్స్, అదే రూడ్ బిహేవియర్. మరోవైపు వర్షిణిని పదే తలుచుకుంటూ పగ సాధిస్తాను అంటూ కూడా గట్టిగా ఆ బ్యారెట్లో నుంచి అరవడము, ఎవరైతే నా గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే నన్ను ట్రోల్ చేశారో వాళ్ళందరి హంతు నేను తేలుస్తానంటూ కూడా ఇలా అగ్రెసివ్గా అఘోరి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తం మీద లేడీ అఘోరి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. తన అక్కతో కలిసి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింది, తన క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అన్ని కూడా అక్కతో పంపించి ఇచ్చేసింది. మీడియా ఎవరైతే తన గురించి తప్పుడు ప్రచారం, ఇక్కడ ఎవరికి తప్పుడు ప్రచారం చేయాల్సిన ఆలోచన లేదు, తను చేసేటువంటి విషయాలని లోతైన విశ్లేషణ ద్వారా కొన్ని సందర్భాలు ఏకంగా చాలామంది ఆరోపించిన విధానాన్ని చూపించారు, కానీ ఎవరు కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ నిజంగా చేసినా కూడా తన అందరి వంతు చూస్తాను, అందరు తేలుస్తానంటూ కూడా లేడీ అఘోరి అక్కడే మళ్ళీ రచ్చ చేస్తున్నట్టు కనబడుతోంది. తన అక్కతో మాట్లాడి తెలుస్తోంది. ఇక పోలీసులతో, అధికారులతో అయితే పెద్ద ఎత్తున నాకు వర్షిణి కల్పించండి, వర్షిణి చూడాలని ఉంది, వర్షిణితో మాట్లాడాలని ఉంది, వర్షిణి నన్ను కల్పించండి అని చెప్పి పదే ఎవరు కనిపించినా కూడా ఇదే వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ లేడీ అఘోరి మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. దానికోసం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ బెయిల్ వచ్చినా కూడా వెంటనే మళ్ళీ పీటీ వారెంట్తో మరొక జైల్లో తనని తరలించే అవకాశం, మరొకసారి తను అరెస్ట్ చేసే అవకాశం. అయితే తను జైలుకు వెళ్లే ముందు ఒకసారి వర్షిణితో కలిసిన సందర్భంలో మరోసారి కూడా తన సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చింది. ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, ఎక్కడి వరకైనా కలిసే వెళ్తాం అనే రకంగా వ్యాఖ్యానించింది. సో అఘోరి చివరి నిమిషాల్లో ఏం మాట్లాడిందో చూద్దాం.
ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము మా బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది. నేను ఈమె దగ్గర సేఫ్ గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో.